హాయ్ విను. నేను ఉదయాన్నే పేపర్ చదవడానికి మా ఇంటి బయట కూర్చొని పేపర్ చదివే టైంలో నేను చూస్తూ ఉంటాను. ప్రముఖులంతా వాకింగ్కి వెళ్ళి వస్తూ ఉంటారు. బాగుంది, మంచిదే. వాళ్ళ దగ్గర కొన్ని కవర్స్ ఉంటాయి, ప్లాస్టిక్ కవర్స్. ఒక కవర్లో ఏంటంటే రోడ్డు మీద ఉండే పూలన్నీ కోసేస్తారు వీళ్ళు. సో అది మొక్కలు కొంటే అందంగా ఉంటుంది, కానీ దాన్ని కూడా కోసుకెళ్తారు పూజకి. ఓకే, సరే, అది ఒక్క యాంగిల్, అది వేరే వీడియో చేద్దాం. ఇంకోటి, ఒక్క పాల ప్యాకెట్కి కూడా కవర్ పెట్టుకెళ్తారు. ఏంటండి పాల ప్యాకెట్కి కూడా కవర్ ఏంటి? ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు ఒక క్లాత్ కవరో చిన్న కవరో పోకెట్లో పెట్టుకొని వెళ్ళొచ్చు కదా. అన్ని ఏరియాలో మనం చూసేది ఇదే. ఒక చిన్న పాల ప్యాకెట్కి కూడా ప్లాస్టిక్ కవర్ కావాలి. ఇక్కడ ఒకసారి లెక్క వేద్దాం. సో మా వీధిలో 15 ఇళ్ళు ఉన్నాయి. దాంట్లో అందరూ వెళ్ళకపోయినా ఒక 5 వెళ్తే చాలు. 5 వెళ్తే ఒక్కొక్క ఇంట్లో 30 కవర్స్ వచ్చినాయి 1 మంత్కి. 30 × 5 150 కవర్లు ఒక్క వీధిలోనే అక్యుములేట్ అవుతున్నాయి. సో ఏమైనా అంటే వాడు ఇస్తున్నాడు, నేను తీసుకొస్తున్నాను. మన సోషల్ రెస్పాన్సిబిలిటీ. దీంట్లో చాలామంది రిటైర్డ్ అధికారులు ఈ కవర్లు తీసుకెళ్ళడం వరకు ఒకటే, మన దాన్ని రీయూజ్ చేస్తారంటే చేయరు. చేస్తారు. ఒక విషయానికి ఏంటంటే మూటలు కట్టి చెత్తని బయట పాడేయడానికి. అవి మళ్ళా ఆ ప్లాస్టిక్ కవర్లో ఉండే ఫుడ్ కోసం పశువులు తింటాయి. సో మీరు చేసే ఈ హానికరమైన పని ఏంటంటే, మీరు చేసే ఈ పని వల్ల హాని ఏంటంటే భూమికి భారం అండి. ఎర్త్ పాడైపోతుంది, ఎయిర్ పాడైపోతుంది. దీన్ని కాలిస్తే ఎయిర్ పాడైపోతుంది. తర్వాత పశువులు మనం ప్రేమిస్తూ ఉంటాం, లవర్స్ ఉంటారు, యానిమల్ లవర్స్, వాళ్ళు కూడా చేసేది ఇది. అవి ఈ యొక్క వేస్ట్ని ఫుడ్ అనుకొని తినేసి ప్లాస్టిక్ కవర్ కూడా కన్జ్యూమ్ చేస్తుంది జీవులు, మూగజీవులు. మీ వల్ల జరిగే అనర్థాలు ఒకసారి ఆలోచించండి. దయచేసి ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు ఒక క్లాత్ కవర్ తీసుకెళ్ళండి ప్లీజ్. ఇట్స్ హంబుల్ రిక్వెస్ట్ అండి. కలిసి కాకినాడని ప్లాస్టిక్ ఫ్రీ చేద్దామండి ప్లీజ్. మీ యొక్క సహకారం అవసరం. మున్సిపాలిటీ వాళ్ళు ఎఫర్ట్స్ పెడుతున్నారు. నేను వీడియోస్ మోటివేషన్ చేసి నేను వాడకుండా నేను చేస్తాను. నేను చేతులు జోడించి చెప్తాను, ప్లీజ్ లెట్స్ స్టాప్ యూజింగ్ ప్లాస్టిక్. ఈ ఆగస్ట్ 15 నుంచి మనం ఓత్ తీసుకొని ఈ ప్లాస్టిక్ని స్టాప్ చేద్దామండి. మీ సహకారం అవసరం.